దేశంలో వైరస్ టెన్షన్ పెడుతోంది. కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో దేశంలో కోవిడ్ కేసులు 3000 క్రాస్ చేశాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 3758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలోనే 1400 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటక 238, ఆంధ్రప్రదేశ్లో 23, తెలంగాణలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కోవిడ్ మరణాల సంఖ్య 28కి చేరింది. ఐసీఎంఆర్ వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాల ద్వారా ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్ జాతికి చెందిన ఉపరకాలుగా తేలింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ శరవేగంగా విస్తరించడానికి ఒమిక్రాన్ కారణం. అయితే LF.1, XFG, JN.1, NB.1.8.1 వంటి వేరియంట్లను మన దేశంలో గుర్తించగా వీటిలో మొదటి 3 వేరియంట్లే ప్రబలంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్ బహాల్ ఇటీవల తెలిపారు. మరోవైపు కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాప్తిలో ఉన్న LF.7, NB.1.8.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా వర్గీకరించారు. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న NB.1.8.1 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, హాస్పిటల్స్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్స్తో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని తెలిపింది. ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.